హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం కామెడీగా ఉంది నాకు. ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్గా ఉన్నప్పుడు అది వదులుకొని పాలిటిక్స్కి వస్తే సర్వీస్ చేస్తారని ప్రజలు నమ్ముతారు. కానీ ఏ రోజుకి ఆ రోజు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ తన స్వలాభాన్ని చూసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేయటం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, నీ పార్టీ నాయకులకు కానీ, మీ కులం వాళ్ళకు కానీ మీరు ఏం చేశారని చెప్పండి. ఒక్కసారి మీరు ఎలక్షన్లో మాట్లాడిన వీడియోల్ని ప్లే చేసుకోండి. దాంట్లో ఇచ్చిన ఒక్కటైనా ఈరోజు మీరు చేస్తున్నారో మీరు చూడండి. రౌడీల్లాగా అరిచేది మీరు, హుందాతనం లేకుండా జగనన్నని ఏది పడితే అది మాట్లాడేది మీరు. మళ్ళీ మాకు మీరు నీతులు చెప్తా అంటే ఎంతవరకు కరెక్ట్? ఈరోజు గవర్నర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి జగనన్న అసెంబ్లీకి వచ్చారు, వచ్చి వినేసి బయటకు వచ్చాం. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు, మీరు ఏ హామీలు ఎక్కొట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారో క్లియర్గా చెప్తారు. జగనన్న చెప్పేది తప్పంటే మీకు టైం ఎక్కువ ఇస్తారు కదా, అప్పుడు నిరూపించుకోండి. సో హుందాతనం మీకు లేదు. మీకు చంద్రబాబు నాయుడికి హుందాతనం ఉంటే ఈరోజు గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి లోపలికి పిలిపించుకొని ఈ రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడాలి. అసెంబ్లీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు మనం నడిపిస్తున్నాం? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటే చూసి వినటానికి కాదు కదా.